యా మోహన్ రెడ్డి గారు, ఏంటి రకరకాల అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా రాజకీయమే చేస్తుంది వైసీపీ. నిజంగా ప్రజల అంశాలకు సంబంధించి, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు. అందులోనూ సంస్కరణలకు సంబంధించి కావచ్చు, హామీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వాళ్లకు లేదు. అంత సుపరిపాలన మేము అందిస్తున్నాం, ఏం చేయాలో అర్థం కాక ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుంది అనేది కూటమి నేతల నుంచి వైసీపీపై వినిపిస్తున్న విమర్శ. ఏం చెప్తారు? గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అంటే మాకేమి విమర్శలు చేయాలనే ఉద్దేశం ఎందుకు ఉంటుంది? వాళ్ళు పాలన బాగా చేస్తూ ఉంటే విమర్శలు చేయాల్సిన అవసరం మాకు లేదు కదా. మేము ఫస్ట్ ఉంటే వాళ్ళను టార్గెట్ పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళే మా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూటమి ప్రభుత్వం కాబట్టి, వాళ్ళు ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి, వాళ్ళు వేరే రకంగా గెలుచుకొని వచ్చినారు కాబట్టి, ఆ గెలిచిన తర్వాత ఎటు తిరిగి వైసీపీని తొక్కేయాలి, వైసీపీని తొక్కేయకపోతే మనం మళ్ళీ ఎదుర్కోలేము ఎన్నికల్లో. కాబట్టి టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే వాళ్ళు ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకమునిపే మా పైన దాడులు చేసే కార్యక్రమం కానీ, మా కార్యకర్తలను చంపే కార్యక్రమం, కొట్టే కార్యక్రమం, చంపే కార్యక్రమం కానీ, అదేవిధంగా మా పార్టీ ఆఫీసులో మేమేదో ఆడిపోయి వాళ్ళు ఏదో కరకట్ట పైన ఒక రేకుల చెట్టును మోటో కొడితే దాని అప్పటి నుండి ఇప్పటి వరకు విధ్వంసం 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 అని చెప్పుకుంటున్నారు. మేము బేస్ మట్ట గుణాదులు వేసి కట్టించినటువంటి పార్టీ ఆఫీసులు గుణాదులతో సహా పీకి పడేసినటువంటి చరిత్ర ఇలా ముఖ్యమంత్రిగా కాకమునిపే. ఆ తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల పైన ఎక్కడో ఒక చుట్టూ మీరు ఆ రోజు అధికారంలోకి రాగానే కూల్చివేతతోనే స్టార్ట్ చేశారుగా. ఆ రోజు అక్కడి నుంచే విధ్వంసాలే చేశారు వీళ్ళు అన్న అంశం కూడా మాట్లాడారుగా. గత ప్రభుత్వం చేసిన అంశాలే ఇప్పుడు, అంటే వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు అవి చేయలేకపోతున్నారు కాబట్టి ఆ బాధ వాళ్లకు కనిపిస్తోంది. మేము ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు లేదని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు కరకట్ట పైన అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఆ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇట్లా అక్రమైన చోట సక్రమంగా చేసుకోవడం పద్ధతి కాదని చెప్పి దీన్ని మార్చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆ మోటు తీసి రేకుల చెట్టు మోటు పగలగొట్టించేసి ఇది ఎత్తేయండి అని చెప్పి వచ్చినారు. ఎందుకంటే అక్రమంగా కట్టారని. మేము అక్రమంగా కట్టింటే మీరు పడేయండి, ఎవరు దాన్ని మేము వద్దలేదు కదా. మేము అన్ని రైట్స్ తీసుకుని బిల్డింగ్లు కట్టి పూర్తి అయిన తర్వాత తాడేపల్లి బిల్డింగ్ పార్టీ ఆఫీస్ని గురిచేస్తారంటే వీళ్ళు ఎంత దుస్సాహసాలకు పాల్గొన్నారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయిగా. ఇప్పుడు పార్టీ ఆఫీసుల పైన దాడులు చేసేది, ఇళ్ళ దగ్గర వీళ్ళు కొట్టి చంపిండేది, కొట్టేది, అవి ఇంకో టైప్ తీసుకుందాం. ఇప్పుడు మీరు పార్టీ ఆఫీసులో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారిని స్వయంగా మీ పార్టీ ఆఫీస్ నుండే భోస్లీకి ఇంకోటి తిట్టేప్పుడు అది మా పార్టీ లీడర్లు పోయినారనేది కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పోయిన తర్వాత గలాట్ జరిగిన తర్వాత గ్లాసులు వచ్చినాయి, కేసులు పెట్టినారు. మేము కేసులు పెట్టినప్పుడే తర్వాత ఆ కేసులు మళ్ళీ మీరు అంటే మొత్తంగా రాజకీయ కక్ష సాధింపే సాగుతోందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం? ఇప్పుడు మాకైతే కక్ష సాధింపుతో పాలన చేయలేదు. వాళ్ళు చేసినటువంటి అక్రమాలపైన, అన్యాయాలపైన మేము కేసులు పెట్టాము. ఆ కేసులు పెట్టక ముందే వాళ్ళు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుండి వాళ్ళు మా మీద కక్ష కట్టి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పన్నారనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కేసు పెట్టించిన తర్వాత ఆ కేసు ఇప్పటికీ అయితే తెగింది లేదు, తెల్లవారింది లేదు, దానివల్ల ఏం కాలేదు. కానీ అంటే ఏదో విధంగా బురద చల్లాలి, మచ్చలేని నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏదో విధంగా మచ్చ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసి 1,00,000 కోట్లని అవినీతిని ఒక ముద్ర వేసినారు స్టార్టింగ్ లోనే. కాబట్టి వచ్చినప్పటి నుండి ఏదో విధమైనటువంటి అభిప్రాయాలతో రావడంతో పాటు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడితే అసెంబ్లీ మీ పార్టీనే మేము గుర్తించాలి, అసలు మీ పార్టీనే పార్టీ కాదు, మీరు ఫేక్ అని ఈ విధమైనటువంటి దుష్ప్రచారంతో పాటు మేము పార్టీ 2 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం, ఒకసారి అధికారంలో ఉన్నాం, బ్రహ్మాండంగా స్వశక్తితో పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీది గొడ్డలి పార్టీ అని 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు మాట్లాడే మాటలైన వాళ్ళు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయడంతో పాటు మాకు ఒకవేళ మా కార్యకర్తలకు నాయకులకు ఇబ్బందులు పెట్టినా ఏదో భరించాం, మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీరు కొట్టించుకున్నా, కేసులు పెట్టినా, రకరకాల ఇబ్బందులు పెట్టినా కూడా భరిస్తాంలే అనుకుంటే మీరు మమ్మల్ని వదిలిపెట్టి మాతో పాటు ప్రజలు ఇంకా విపరీతమైనటువంటి చిత్రహింసలు పెట్టబట్టారు. బైకులు తోలపోతారు, రకరకాల చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఎప్పటికప్పుడు చిత్రహింసలు ఎందుకు పెడుతున్నారో, మీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎందుకు కొనసాగుతున్నాయో జిలానీ షేక్ గారి నుంచి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ నుంచి వారి వాయిస్ తీసుకునే ముందు ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.